శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಭೂಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು ತನ್ಮಾತ್ರ ಸಹಿತ ಒಂದಧಿಕ ಪಂಚಾಶತ್ವರ್ಣ ವೇದ್ಯ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಸುರಾಸುರರಿಗೆ ನಿರಂತರದಲ್ಲಿ ಸುಖಾಸುಖಪ್ರದನಾಗಿ ಆಡುವ ದ್ವೇಷಿ ಪರ ಬಡಿವ. మన హరికథామృత సారమునందు పంచతన్మాత్ర సంధిలో నిన్నటి రోజున 28వ పద్యం చెప్పుకున్నాం. ఈ జగత్తుకంతా భగవంతుడు ఆధారభూతుడై ఉన్నాడు. ఏ విధంగా ఒక దారమునందు మణులన్నీ కూర్చినప్పుడు ఆ మణులన్నీ ఒక దారంగా ఒక దండగా ఉండడానికి దారము ఎలా ఆధారభూతమవుతుందో ఆ విధంగా ఈ జగత్తంతయు భగవంతుడు వ్యాపించి ఉండి ఈ జగత్తునకు ఆధారభూతుడై ఉన్నాడు అని చెప్పుకున్నాం. ఈరోజు పంచభేదములను చెబుతున్నారు జగన్నాథ దాసుల వారు. జీవ జీవర భేద జడ జడ జీవ జడ జడ జీవరిందలి శ్రీవరను అత్యంత భిన్న విలక్షణను లక్ష్మీ మూవరిందలి పదుమజాండదితా విలక్షణಳೆನಿಸುತ್ತಿಪ್ಪಳು సావధిక సమశూన్యళందరి తీర్వరను భజిసు. పదచ్ఛేదం. జీవ జీవర భేద జడ జడ జీవ జడ జడ జీవరిందలి శ్రీవరను అత్యంత భిన్న విలక్షణను లక్ష్మీ మూవరిందలి పదుమజాండది తా విలక్షణಳು ಎನಿಸುತ್ತಿಪ್ಪಳು ವಿಲಕ್ಷಣಳೆನಿಸುತ್ತಿಪ್ಪಳು ಸಾವಧಿಕ ಸಮಶೂನ್ಯಳೆಂದರಿತು ఈర్వరను సమశూన్యళందరితీర్వరను భజిసు. ప్రతిపదార్థం. జీవ జీవర భేద. చేతన వర్గంలో జీవునికి భేదము జడ జడ ఒక జడ పదార్థానికి ఇంకొక జడ పదార్థానికి భేదము. జీవ జడము జీవునికి జడ పదార్థానికి భేదము. జడ జీవునికి. ఈ విధంగా ఈ సమస్త జడ జీవుల కంటే భిన్నంగా శ్రీవరను లక్ష్మీదేవి కంటే శ్రేష్ఠుడైనటువంటి భగవంతుడు అత్యంత భిన్నను పరమ విలక్షణుడుగా జీవ జడములతో వాడు భగవంతుడు వేరుగా ఉన్నాడు. లక్ష్మీదేవి మూవరిందలి త్రివిధ జీవరాశులు తరువాత ఈ త్రివిధ జీవరాశుల కంటే పదుమజాండది ఈ బ్రహ్మాండమునందు తాను లక్ష్మీదేవి విలక్షణ వెనిసుతిప్పడు. అంటే వీళ్ళందరికంటే వేరుగా భేదము ఆమెలో ఉన్నది. కాబట్టి సావధిక దేశము మరియు కాలముల వ్యాప్తి వివక్షయ అంటే దేశత కాలత భగవంతునికి అంటే సమానురాలు. శూన్య భగవంతుని అనంతానంత గుణములతో పోల్చినప్పుడు ఆమె భగవంతుని కంటే తక్కువ అసమురాలు అని ఈ రీతిగా అరితూ ఈ జ్ఞానాన్ని పొంది జ్ఞానానుసంధాన క్రమంగా ఈర్వరిని ఈ లక్ష్మీనారాయణులను భజిసు. నీవు ప్రార్థింపుము, భజించుము, ధ్యానించుము అని చెప్తున్నారు. ఇక తాత్పర్యం. జీవ జీవునికి భేదము, జడ జడమునకు భేదము, జీవ జడమునకు భేదము. ఈ విధంగా
వీళ్ళందరికంటే భిన్నుడై లక్ష్మీపతి, లక్ష్మీ కంటే శ్రేష్ఠుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అత్యంత భిన్నుడై ఉన్నాడు. లక్ష్మీదేవి త్రివిధ జీవరాశుల కంటే ఆమె భిన్నంగా ఉండి శ్రేష్ఠురాలుగా ఉండి ఈ బ్రహ్మాండమునందు తాను అందరికంటే విలక్షణంగా ఉంటూ ఆమె దేశతః కాలతః భగవంతునికి సమానురాలై గుణతః అసమానురాలై ఉన్నది. ఈ విధంగా జ్ఞానాన్ని పొంది ఈ జ్ఞానానుసంధాన పూర్వకంగా లక్ష్మీనారాయణులను నీవు ఉపాసించుము అని చెబుతున్నారు. ఇక తాత్పర్య విశేష వివరణ. మనం మంగళాచరణ సంధ్యందు చెప్పుకున్నట్లుగా పంచభేదాత్మక ప్రపంచకే పంచరూపాత్మకనే దైవత. ఈ జగత్తునకు ప్రపంచము అని పేరు ఎందుకు వచ్చిందంటే ప్రకృష్టంగా పంచభేదములు ఉన్నాయి. అవి ఏవి అంటే జీవునికి జీవునికి, జీవునికి జడమునకు, జీవునికి ఈశునికి, జడమునకు ఈశునికి, జడమునకు. ఈ విధంగా 5 భేదములతో కూడుకున్నటువంటిది ఇది జగత్తు కాబట్టి దీనికి ప్రపంచము అని పేరు. అయితే వీటన్నింటికంటే భిన్నంగా ఉంటూ ఉన్నాడు భగవంతుడు. ఈ జీవులందరూ కూడా, ఈ జీవులు జడ పదార్థములన్నీ కూడా ప్రాకృతమైనటువంటిది, ప్రకృతి సంబంధమైనటువంటిది. అయితే భగవంతుడు ప్రకృతి సంబంధము లేకుండా అప్రాకృతుడు కాబట్టి వీటన్నింటికంటే విలక్షణంగా వేరేగా ఉంటూ ఉన్నాడు. పంచభేదే ఇమే నిత్యాః సర్వావస్థాసు సర్వదా పంచభేదాశ్చ విజ్ఞాయ విష్ణోః స్వాభేదమేవ చ నిర్దోషత్వం గుణోత్కర్షం జ్ఞాత్వా ముక్తిర్న చాన్యత. మనకు ముక్తి లభించాలి అంటే ఈ పంచభేదము జ్ఞానం ఉండాలి. తరువాత భగవంతుడు వీటన్నింటికంటే భిన్నంగా ఉంటూ ఉన్నాడు, విలక్షణుడు, వాడు అప్రాకృతుడు, వాడు ఈశుడు, మనము దాసులము అనేటటువంటి జ్ఞానం ఉండాలి. ఇక లక్ష్మీదేవి శ్రీవర అంటే లక్ష్మీదేవి కంటే ఇతను పెద్ద శ్రేష్ఠుడు. శ్రీవరను అంటే లక్ష్మీదేవి కంటే శ్రేష్ఠుడు. ఇప్పుడు జీవోత్తములైనటువంటి బ్రహ్మ మొదలుకొని తృణాంత పర్యంతము గడ్డిపోచ వరకు అందరూ జీవులే. వీళ్ళందరూ క్షరులు, నాశము కలిగినటువంటి వారు క్షరులు. అయితే వీరికంటే ఉత్తమురాలు లక్ష్మీదేవి. ఆమె అక్షర, నాశము లేనటువంటిది ఆమె. ఇంకా భగవంతుడు బ్రహ్మవాయు జీవోత్తములైనటువంటి వీరికంటే ఉత్తమురాలు లక్ష్మీదేవి అక్షరనామకురాలైతే ఆ అక్షరాదపిచ ఉత్తమ, అక్షరనామకురాలైనటువంటి అక్షరతత్వమైనటువంటి లక్ష్మీదేవి కంటే శ్రేష్ఠుడు భగవంతుడు. మొత్తానికి భగవంతుడు సర్వోత్తముడు. ఇక లక్ష్మీదేవి వీరందరికంటే ఆమె శ్రేష్ఠురాలుగా ఉన్న భగవంతునితో ఈమె సమాసమురాలు. అంటే దేశతః కాలతః లక్ష్మీదేవి భగవంతునితో సమానురాలు. భగవంతుడు ఎక్కడెక్కడ ఉంటాడో, ఎప్పుడెప్పుడు ఏ ఏ కాలంలో ఉంటాడో అక్కడంతా లక్ష్మీదేవి ఉంటుంది. అంటే దేశతః కాలతః సమానురాలు. అయితే గుణతః అసమానురాలు. గుణములతో భగవంతుని అనంతానంత కళ్యాణ గుణములందు ఆమెకు ఒక లవలేశము, ఒక అంశము కొంత మాత్రమే ఆమెకున్నది. కాబట్టి గుణతః ఆమె భగవంతునితో అసమానురాలు. కాబట్టి ఈ విధంగా లక్ష్మీదేవిని భజిసు ఈర్వరను అంటే ఈ అక్షరతత్వమైనటువంటి లక్ష్మీదేవిని, ఆమె కంటే ఉత్తముడైనటువంటి భగవంతుణ్ణి మనము ఈ పంచభేద జ్ఞానముతో జ్ఞానానుసంధాన పూర్వకంగా ఈ లక్ష్మీనారాయణులను మనము ధ్యానించాలి. ఆ విధంగా ధ్యానించటం వలనే మనకు ముక్తి కలుగుతుంది, లేకపోతే ముక్తి కలుగదు అని చెబుతున్నారు. అందుకే విజయదాసుల వారు చెప్తూ ఉన్నారు, ఈశ జీవరుడు లకుమిగ భేద బల్ల దాసర నెరె
ఇడో విజయ విఠల బంధో దేశతః కాలతో వ్యాప్త చిద్రూపీ శ్రీహరే సదా. కాబట్టి అనంత గుణతో నీచ అంటే లక్ష్మీదేవి అనంత గుణములతో భగవంతుని కంటే ఆమె తక్కువ తారతమ్యమునందు. కాబట్టి తారతమ్యమునందు భగవంతుడు సర్వోత్తముడు. ఆ తరువాత లక్ష్మీదేవి ఆమె అక్షరతత్వము ఆమె కంటే తరువాతి వారు జీవోత్తములైనటువంటి బ్రహ్మ, వాయువు, తరువాత గరుడ, శేష, రుద్ర, ఇంద్ర దేవతలు, తరువాత తారతమ్యానుసారంగా పిపీలిక చీమ వరకు, తర్వాత గడ్డిపోచ వరకు జీవులందరూ ఉన్నారు. వీళ్ళందరూ ప్రాకృతులు. అయితే వీళ్ళంటే భిన్నమైనటువంటి లక్ష్మీదేవి కంటే ఉత్తముడైనటువంటి భగవంతుడు వీళ్ళిద్దరినీ పంచభేద జ్ఞానముతో, తారతమ్య జ్ఞానముతో లక్ష్మీనారాయణులు నీవు జ్ఞానానుసంధానంగా పూర్వకంగా భజించుము, పూజించు. అలా పూజించటము, అర్చించటమే నీకు ముక్తికి సాధన, ముక్తి మార్గం అదే అని మనకు ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు చెప్పి, ఇక 30వ పద్యంలో గుణోపాసన తారతమ్య క్రమాన్ని చెబుతారు. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.